నేటి దినము కొరకై ఏర్పాటు చేయబడిన క్రొత్త నిబంధన వాక్య భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాము. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినను, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను. మరియు కనికరంనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్టము. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. అంతటా పరిసయ్యులు వెలుపలికి పోయి ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చట నుండి వెళ్ళిపోయెను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించాను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగు జరిగెను. అదేమనగా, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ఇష్టడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మనుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురం చేయును. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు. విజయం పొందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనున్నదే. ఈ పరిశుద్ధ వాక్యంను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.